మరో 2 రోజులు జరభద్రం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలపై వరుణుడు విజృంభించే ఛాన్స్ ఉందంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. ఆంధ్రలో 2 రోజుల పాటు వానలే వానలు అంటుంది ఐఎండీ. చురుగ్గా నైరుతి రుతుపవనాలు కూడా కదులుతున్నాయి. మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అలాగే నెల్లూరు, చిత్తూరు సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తోంది. ఇక తెలంగాణను వదలట్లేదు వరుణ దేవుడు. బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఉపరితలావర్తనం. దక్షిణ బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు సైతం వీస్తాయి. హైదరాబాద్లోని ఇక అన్ని ప్రాంతాలకు వర్షం ముప్పు ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, షేర్లింగంపల్లి, శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, సుమాజిగూడ, బేగంపేట్, సరూర్ నగర్, షాద్ నగర్ ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కొట్టింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు నరకం చూశారు. సైబర్ సిటీలో ట్రాఫిక్ తోటి అల్లాడిపోయారు. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీ హిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.